నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు థర్డ్ ఎపిసోడ్ ద స్టేట్ ఆఫ్ శూన్య. సో ముందు ఎపిసోడ్లో మనం శూన్యం గురించి మాట్లాడుకున్నాం. అంటే నిర్గుణ శివుని గురించి. నిర్గుణం అంటే ఏంటి? గుణం అంటే క్వాలిటీస్, నిర్గుణం అంటే క్వాలిటీస్ లేకపోవడం. అంటే అసలు క్వాలిటీస్ అనేవే లేని నిర్గుణ శివుని గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు మనం ఆ శూన్యంలో మొదటిగా ఉన్న స్పందన గురించి మాట్లాడదాం. స్పందన అంటే ఎదురింట్లో పక్కింట్లో ఉండే స్పందన కాదు. స్పందం అంటే ద ఫస్ట్ డివైన్ పల్స్. మరి శూన్యం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే నేను కొన్ని రిఫరెన్స్ సోర్స్లు ఇస్తున్నాను అన్నమాట. అందులో మొదటిది విజ్ఞాన భైరవ తంత్ర, రెండవది స్పందకరిక, మూడవది శివసూత్ర, నాలుగవది తంత్రలోక, ఐదవది మలిని విజయోత్తర తంత్ర, ఆరవది రుద్రయమల తంత్ర, ఏడవది కులర్నవ తంత్ర, ఎనిమిదవది త్రిపుర రహస్య, తొమ్మిదవది పరాత్రిసిక వివరణ. ఇప్పుడు మనం చెప్పుకోపోయే స్పంద అనేది శైవతత్వంలోని ముఖ్యమైన సిద్ధాంతం. అదే సమయంలో సైన్స్లో కూడా ఈ విషయం కనిపిస్తుంది, క్వాంటమ్ ఫ్లక్చువేషన్ అని. అయితే ఇక్కడ క్రియేషన్కి ముందు టైం లేదు, డైరెక్షన్ లేదు, సౌండ్ లేదు, లైట్ లేదు, ఒక్కడే ఉన్నాడు, అది శివ. స్థిరంగా నిశ్శబ్దంగా శూన్యంలో తాను మాత్రమే ఉన్నాడు అని చెప్పుకున్నాడు 2 ఎపిసోడ్స్లో. అయితే ఇప్పుడు ఆ నిశ్శబ్ద స్థితిలో ఓ సున్నితమైన స్పందన వచ్చింది అని చెప్తున్నాం. అది శబ్దంలాగా కాదు, ఉష్ణతలా మంటలా కాదు, అది హృదయ ధ్వనిలా వచ్చింది అని చెప్తున్నాం, ఒక డివైన్ పల్స్ లాగా. ఇంకా మీకు అర్థమయ్యేలా మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక చెరువు ఉందనుకోండి, అది మోషన్లెస్గా స్టేబుల్గా ఉంది, చుట్టూ మనుషులు ఎవరూ లేరు, అందులో ఎలాంటి అలజడి లేదు. కాబట్టి ఇప్పుడు ఆ స్థిరంగా ఉన్నదాన్ని, అలజడి లేకుండా మోషన్లెస్గా ఉన్నదాన్ని నేను శూన్యత అంటున్నాను. సో అలాంటి అలజడి లేని ఆ చెరువులో ఒక చిన్న గడ్డి పరక పడితే ఏమవుతుంది? చిన్న చిన్న తేలికపాటి అలలు దాని చుట్టూ ఉత్పన్నమవుతాయి. ఆ వలయాలని నేను ఇక్కడ స్పందన అంటున్నాను. కాబట్టి ఇక్కడ చెరువుని నిశ్శబ్దంగా, నిర్గుణంగా, శూన్యతగా ఉన్న శివుడు అంటున్నాను. గడ్డి పీచుని చైతన్య ప్రభావం లేదా ఇచ్ఛాశక్తి అంటున్నాను. ఆ గడ్డి పరక వల్ల వచ్చిన అలలని నేను స్పంద అంటున్నాను. అటువంటి స్పందన వలనే సృష్టి ప్రారంభమవుతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఒక బిడ్డని తన తల్లి ప్రేమగా చిరునవ్వుతో చూస్తూ ఉంటుంది. ఆ తల్లి నవ్వు వెనుక ఒక ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ కనిపిస్తుందా? లేదు, కనిపించదు. కానీ ఆ నవ్వు వెనుక ఒక భాగం ఉంది, అది ప్రేమ. ఆమె ప్రేమని ఇక్కడ మనం ఒక స్పందనలాగా కూడా చెప్పచ్చు. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నీకు ఒక చెట్టు నాటాలనిపించింది. అప్పుడు నువ్వేం చేస్తావు? ఒక విత్తనం తీసుకువెళ్ళి ఒక గుంట తవ్వి ఆ గుంటలో విత్తనాన్ని పూడ్చిపెట్టేసి పైన మట్టి వేసేస్తావు. అయితే నువ్వు ఆ మట్టిలో పెట్టిన విత్తనం నిశ్శబ్దంగా ఆ భూమిలో ఉంటుంది తప్ప నువ్వు వేసిన వెంటనే వృక్షం పైకి వచ్చేసేయదు కదా. ఆ నిశ్శబ్దాన్ని నువ్వు శూన్యం అనుకో. అయితే ఒకరోజు వర్షం పడింది. అప్పుడు మట్టిలో తేమ చేరింది. ఆ తేమ విత్తనాన్ని తాకిన క్షణం విత్తనం లోపల చలనం మొదలవుతుంది. అదే ఇక్కడ స్పందనం అంటే. అది మెల్లగా మొలకెత్తి ఒక మొక్కగా, ఆ తర్వాత వృక్షంగా మారుతుంది. ఇలా అనువంత చలనం వల్ల పూర్తి జీవితం ప్రారంభమవుతుంది. శూన్యం అంటే కదలిక లేనిది. స్పందన అంటే అటువంటి శూన్యంలో ఒక తేలికపాటి చలనం కలగడం. అందుకనే శివునికి శక్తి అంటే అంత ప్రేమ. శక్తి అనేది శూన్యంలో తలెత్తే తొలి స్పందన, తొలి స్పర్శ, తొలి ప్రేమ. అందుకే శక్తి లేకుండా శివుడు నిర్జీవం, అలాగే శివుడు లేని శక్తి దిశాహీనం. ఇక్కడ శక్తి అనేది శివుని హృదయ స్పందన.
అదే మొదటి ప్రేమ, అదే మొదటి ఊపిరి. అందుకనే శివకి శక్తి అంటే అంత ప్రేమ. ఎందుకంటే శక్తే శివ, శివే శక్తి. ఇంకా ఆధ్యాత్మికంగా చెప్పాలి అంటే శివ ఆలోచించగలడు, కానీ ఆ ఆలోచనని ఇంప్లిమెంట్ చేయాలి అంటే శక్తి కావాలి. ప్రపంచం మొత్తం శక్తి రూపం, కానీ ఆ శక్తికి మూలం శివ. ఇదే విషయాన్ని మనం ప్రేమపూర్వకంగా కూడా చెప్పచ్చు. ఎట్లా అంటే మనకి ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్ ఏదైనా ఓపెన్ చేసామంటే యూనివర్సల్ ఫస్ట్ లవ్ అని కొటేషన్స్ పెట్టేస్తూ ఉంటారు, వాళ్ళకి నచ్చిందంతా రాస్తూ ఉంటారు. బాగుంది, కానీ ఎందుకు పెట్టారు? దేన్ని బేస్ చేసుకొని నువ్వు శివశక్తి యూనివర్సల్ ఫస్ట్ లవ్ అంటున్నావు? ఎలా అంటే ఇప్పుడు నేను ముందు చెప్పిన విధంగా మొదటిసారి శూన్యంగా ఉన్న శివునిలో ఒక స్పందన వచ్చింది, దాన్ని నువ్వు ప్రేమనే చెప్పచ్చు. మొదటిసారిగా శివుని హృదయాన్ని కదిలించిన స్పందన శక్తి. ఇంకా రియల్ లైఫ్లో చెప్పాలి అంటే నువ్వు ఒక స్ట్రీట్లో నడుచుకుంటూ వెళ్తున్నావు, నువ్వు వెళ్ళే దారిలో ఒక ఇంటిలో ఒక వ్యక్తి మరణించి ఉన్నాడు. అక్కడికి వెళ్ళి నువ్వు అరే బాబు పైకి లేవంటే లేస్తాడా? లేవడు. ఎందుకంటే అతను మరణించాడు అని చెప్తున్నారు. మరణించాడు అని ఎలా చెప్తున్నావు? అతని హృదయంలో స్పందన లేదు. శక్తి లేని శివ నిర్జీవం, అలాగని శివుని లేని శక్తి దిశాహీనం, డైరెక్షన్లెస్. కాబట్టి మనం అందుకని వాళ్ళని యూనివర్సల్ ఫస్ట్ లవ్ అన్నాం. మొదటిసారిగా చలనం లేకుండా శూన్యంగా ఉన్న శివుని హృదయాన్ని స్పందనా శక్తిగా కదిలించడం, ఆయన ఇచ్ఛాశక్తి, తనని తాను తెలుసుకోవాలనుకోవడం. హృదయంలో స్పందన లేకపోతే ఎలా మనిషి నిర్జీవం అయిపోతాడో, శక్తిహీనం అయిపోతాడో, విశ్వంలో శక్తి యొక్క చలనం లేకపోతే సృష్టి ఉండదు, ఏమీ ఉండదు, ఒక శూన్యం. అందుకనే ఇక్కడ మనం ఏమని చెప్తున్నాం? స్పంద అనేది శక్తి యొక్క మొదటి రూపం. ఆ స్పందన నుండే స్థలం ప్రబలింది, తారలు, గ్రహాలు, జీవితం జన్మించాయి. ఇది శైవ సిద్ధాంతం ప్రకారం సృష్టి అంతా స్పందన ద్వారా మొదలవుతుంది. కానీ ఎప్పుడైనా సరే మీరు శివ అండ్ శక్తి అంటున్నామంటే మోసపోతున్నాము అని అంటారు. ఎందుకు అలా చెప్పాను అంటే ఎండ్ అనేది అజ్ఞానం, శివ మరియు శక్తి అనేది అబద్ధం, శివశక్తి అనేది నిజం. ఎందుకంటే మరియు అని నువ్వు ఎండ్ అని మధ్యలో పెడుతున్నావు అంటే నువ్వు డివైడ్ చేస్తున్నావు, కానీ వాళ్ళు డివైడ్ చెయ్యలేనిది. శివశక్తి అంటే డివైడ్ చెయ్యలేనిది. సో ఎండ్ అనేది ఎప్పుడైనా మనం ఉపయోగిస్తున్నామంటే మనం అజ్ఞానంలో బ్రతుకున్నామని అర్థం. శివుడు శూన్యస్వరూపి, కానీ ఆయన తన చైతన్యాన్ని తేలికగా కదిలించినప్పుడు వచ్చిన తొలి కదలికే స్పందం అని అంటారు. అదే స్పందన శక్తి వలనే, అంటే దేవి రూపంలో సృష్టి మొదలవుతుంది. తనలో తనే తలపెట్టి వెలువడే తేజస్సు లాంటిది. కాబట్టి అందుకనే శివశక్తి తంత్రంలో మనకి ఇలా చెప్పబడింది, శివ శక్తి రూపేణ సర్వజగత్ వ్యాప్త. అంటే శివుడు శక్తి రూపంగా సర్వజగత్తుని వ్యాపించాడు, కానీ వెలుగు శక్తి అంటే విద్యుత్ వెలుగు రూపంలో వ్యాపించి ఉంటుంది. అలాగే శివుడు శక్తి రూపంగా సర్వజగత్తుని వ్యాపించాడు. మళ్ళీ చెప్తున్నాను, నేను ఇక్కడ ఏ రూపాలు కలిగిన శివశక్తి గురించి నేను మాట్లాడట్లేదు. రూపాలు లేకుండా శూన్యం మరియు శక్తిగా విశ్వంలో ఉన్న ఆ శక్తుల గురించి మాట్లాడుతున్నాను. ఏ రూపాలు ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు మనం సైన్స్ వ్యూలో చూద్దాం. నౌ లెట్స్ హౌ సైన్స్ స్పీక్స్ అబౌట్ ద బిగినింగ్. ఇన్ క్వాంటమ్ ఫీల్డ్ థియరీ, ఈవెన్ వెన్ స్పేస్ ఈజ్ ఎంప్టీ, ఇట్స్ నాట్ రియల్లీ నథింగ్. There is always an invisible sea of energy called the quantum vacuum, and from this vacuum tiny unpredictable energy pulses emerge. These are called quantum fluctuations. These fluctuations are temporary, random, but they can spark the birth of particles. According to some theories, the Big Bang itself began from such a fluctuation.
కాబట్టి మనం ముందుగా చెప్పుకున్న స్పందం గురించి సైన్స్లో చెప్పాలంటే వాళ్ళు క్వాంటమ్ ఫ్లక్చువేషన్ అన్నారు. హైజెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్స్లో కూడా వస్తుంది ఇది. నెక్స్ట్ మనం ఎపిసోడ్లో కంటిన్యూ చేసుకుందాం దీని గురించి. నెక్స్ట్ స్పంద తర్వాత నాద, బిందు, సృష్టి ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.